నటీమణులు. సరిత తన 17 ఏళ్ల వయసులో మరో చరిత్రలో అద్భుతంగా నటించింది. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమె నటనని, ఆ చిత్రాన్ని గొప్పగా చెబుతారు. అంతులేని కథ తమిళ చిత్రానికి సుజాతనే హీరోయిన్. ఆ చిత్రాలు తెలుగులో, తమిళంలో ఎంతో హిట్ అయ్యాయి. జయప్రదకు నా చిత్రం రెండోదే. అంతులేని కథ అనంతరం ఆవిడ ఎంతో పేరు పొందింది. అలా జయసుధ, శ్రీదేవి, సుహాసిని ఇంకా నటీనటులు ఎందరినో డైరెక్ట్ చేశాను. Star status with that film. Jayasudha, Sujata was my find. నాటక రంగం, సినిమాలు, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలచందర్ను ఎన్నో విజయాలు వరించాయి. 1969లో ఇరుకోడుగల్, 1975లో అపూర్వ రాగంగల్ చిత్రాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారాలు లభించాయి. 1984లో అచ్చమల్లే చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ తమిళ చిత్ర పురస్కారం అందుకున్నారు. బాలచందర్ రుద్రవీణ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది. జాతీయ సమైక్యత కథాంశంగా బాలచందర్ నిర్మించిన రోజా చిత్రానికి 1992 నర్గీస్ దత్ పురస్కారం లభించింది. రంగస్థలం, సినిమా, టీవీ ఈ మూడు విభిన్న సృజనాత్మక వేదికలు. ఒకదానికి మరొకటి పోటీ కాదు. దేని ప్రత్యేకత దానిదే అని దృఢంగా విశ్వసించిన బాలచందర్ 3 వేదికలపైన విజయ పతాకాన్ని ఎగురవేయడం విశేషం. మా నాన్నగారు తన ప్రతి చిత్రాన్ని తన మొదటి చిత్రంగానే చూస్తూ ఉంటారు. ఆ పాత్రను గొప్పగా పోషించేలా నటులను ప్రోత్సహిస్తారు. ప్రతి చిత్రానికి ఆయన తనను మార్పు చేసుకుంటారు. ఆయన ఎన్నో చిత్రాలు సందేశాత్మక చిత్రాలే. ప్రేక్షకులైనా, నటులైనా, నిర్మాతలైనా బాలచంద్ర చిత్రం అంటే వెంటనే ఒప్పేసుకుంటారు. ఏదో ఆశిస్తారు. వారి వారి ఆశలు ఎన్నడూ వమ్ము కాలేదు. కాలానుగుణంగా సమాజంలోని మార్పులను ఎన్నో కథానాంశాలుగా నాటకాల్లో, సినిమాల్లో, చిత్రాల్లో చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. యువ దర్శకులు ఆయన బాటలో నడుస్తారని ఆశిస్తూ ఆయన బిడ్డగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తమిళ చిరుతెరపై బాలచందర్ ధారావాహికలు సైతం ఆయన నాటకాలు, సినిమాల్లాగే ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏ ముడి పదార్థంతో ఎలాంటి వస్తువును రూపొందించవచ్చో బాగా తెలిసిన సృజనకారుడాయన. సినిమాల్ని పక్కన పెట్టి టీవీ సీరియళ్లు తీస్తున్నారెందుకండి అని ఎవరో ప్రశ్నిస్తే, టెలివిజన్ శక్తిమంతమైన దృశ్య మాధ్యమం, అందుకే ధారావాహికల్ని నిర్మిస్తున్నాను అని అన్నారాయన. And of course, even people, when they said that I am going to do the television serial. దక్షిణ భారతంలో నా అభిమానులెందరో నా నుంచి కొత్త చిత్రాల్ని ఆశిస్తారు. గొప్ప డైరెక్టర్గా చలామణి అవుతున్న కాలంలో టీవీ సీరియళ్లపై ఎందుకు దృష్టి పెట్టాను అనుకుంటారు. నిజానికి టీవీ అనేది ఓ గొప్ప మాధ్యమం. అది ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తి ఇంటిలోనికి వెళుతుంది. ప్రజలు ఇంట్లో నుంచే సీరియళ్లు, సినిమాలు వీక్షించే అవకాశం ఉంది. సమాజంలోని అంశాలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారాల్ని వీక్షకులకు వదిలివేయవచ్చు. ప్రతిదినం సీరియల్ నడిపించాలంటే అది సాధారణ విషయం కాదంటాను. ఇది తీరిగ్గా సినిమాలు చేసేలా చేయటం టీవీ సీరియళ్ల విషయంలో కుదరదు. అందుకే టీవీ సీరియళ్లు చేయడమే ఓ ఛాలెంజ్ అని భావిస్తాను. Every day you will have to pass on the final okayed television serial to the channel. It's a very tough, difficult job. సినిమాకి, టీవీకి మధ్యనున్న విభజన రేఖను ఆయన స్పష్టంగా గుర్తించారు. అందుకే బాలచందర్ టీవీ ధారావాహికలు సైతం ఆయన సినిమాల్లాగే హిట్ మీద హిట్ కొడుతున్నాయి. రైల్ స్నేహం, మర్మదేశం, ప్రేమ శహానా, శాంతి నిలయం మొదలైన తమిళ చిరుతెర ధారావాహికలు సాధించిన విజయాలే ఇందుకు తార్కాణాలు. సినీ రంగంలో సుమారు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న తన తల్లిలాంటి తొలినాటి నాటక రంగాన్ని విస్మరించకపోవడం బాలచందర్ ప్రత్యేకత. ఆయన మళ్లీ కలం పట్టి దర్శకత్వం చేపట్టిన పౌర్ణమి నాటకం తమిళ రంగస్థలాభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. உங்க அண்ணன் இப்படி ஷாக் ஆயி போயிருக்கான்னு அதுக்கு என்ன அர்த்தம் மிஸ்டர்? உங்க அண்ணன் நிஜமாவே ஒரு ஸ்பை, உளவாளி. நாக்கல நரம்பே இல்லாம பேசுறாங்க. எங்க இன்னொரு சொல்லுங்க பார்க்கலாம். దర్శక స్రష్ట డాక్టర్ కె బాలచందర్ తన సినీ ప్రస్థానంలో అందుకున్న అవార్డులెన్నో ఉన్నాయి. 1974 నుంచి 1992 సంవత్సరాల మధ్యకాలంలో 6 సార్లు తమిళ చిత్రాలకు, 2 సార్లు తెలుగు చిత్రాలకు, 1 హిందీ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు.
1995లో ఫిలింఫేర్ బాలచందర్ను జీవిత సాఫల్యం అవార్డుతో సత్కరించింది. 2005 నుంచి 2007 సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని 13 విశ్వవిద్యాలయాలు బాలచందర్ను గౌరవ డాక్టరేట్తో సన్మానించాయి. 2010వ సంవత్సరంలో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకున్న బాలచందర్ 2011లో చలనచిత్ర అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తమిళ దర్శకునిగా ప్రఖ్యాతిగాంచారు. తనదైన కథా కథనం, తనవైన పాత్ర చిత్రణలు, దృశ్యావిష్కరణలు, మాటలు, తనదైన అత్యంత విశేష దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ కలిస్తే బాలచందర్. భారతీయ సినీ కళామతల్లి హారంలో ఆయన అందించిన చిత్రాలు ఆణిముత్యాలు. ఆయన తీసిన చిత్రాలు ఔత్సాహికులకు నిర్దుష్టమైన పాఠాలు. రంగస్థలం, వెండితెర, చిరుతెర ఈ మూడింటిపైన జీవితాన్ని వైవిధ్యభరితంగా చిత్రించిన దృశ్యమాధ్యమ శిల్పి కైలాసం బాలచందర్ నేటి తరానికి మార్గదర్శి. అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు.